కథలు రాస్తే బాగుండు, పాటలు రాస్తే బాగుండు అన్న ఒక ఆలోచన వచ్చింది. హ్మ్. ఫస్ట్ ఏదైనా ఒక ఆలోచన రాగానే నేను ఫస్ట్ ఆచరణలో పెట్టేస్తా. అది మంచైనా చెడైనా హ్మ్. ఆచరణలో పెట్టేస్తా. పెట్టిన తర్వాత మేము చిట్యాల హై స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో ఫ్రెండ్స్ అందరం కలిసి సండే హాలిడే వస్తాయి కదా! నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నా. అందరం మా మా అన్నయ్య కూడా ఇద్దరం ఒకటే హాస్టల్‌లో చదువుకుంటుండే. హ్మ్. నేను ఎయిత్ క్లాస్, మా అన్న నైన్త్ చదువుకుంటున్నాం. అందరం కలిసి ఒకరోజు పత్తెర పోవడానికి పత్తెర పోయినాం. ఓకే. పత్తెరడానికి పోతే అక్కడొక పాట రాయాలనిపించింది నాకు. హ్మ్. ఎప్పుడూ వీళ్ళకు నేను ఎయిత్ క్లాస్, మా అన్న వాళ్ళు నైన్త్, 10థ్ వాళ్ళకి ఫేర్‌వెల్. హ్మ్. ఫేర్‌వెల్‌కి ఒక పాట ఉంటే బాగుండు అనుకుని నాకు అప్పుడే ఆలోచన వస్తే రాశాను నేనొకటి. హ్మ్. రాసుకొని మా ఊర్లో ఇంకో శంకర్ అనే అతను హ్మ్. సింగర్ ఉంటాడు. అతను "పాడతావా శంకర్" అంటే "పాడతారా" అని చెప్పిండు. అనుకోకుండా స్టేజ్ పైన ఇంకా వేరే అవకాశం వస్తే ఆయన వేరే పాట పాడిండు. హ్మ్. ఎ ఎట్లా మరి ఈ పాట పాడాలంటే ఎట్లా అని చెప్పేస్తే మా అన్న కూడా సింగరే. హ్మ్. అన్న సింగర్ అయితే "నువ్వు పాడతావారా" అంటే "పాడతానన్నాడు." ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. హ్మ్. ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. నేను అక్కడ ఎదురుంగా రూమ్‌కెళ్ళి అప్పుడే ఆ పాట ఒక పల్లవి రాసి ఉంటి. హ్మ్. ఎట్లా అప్పుడు మనం కొత్త ట్యూన్ అట్లా ఎట్లా చేయాలనేది మనకు తెలీదు కదా! అవును. ఆహ్, గద్దర్ పాట ఒకటుంటది. ఎంత సక్కగున్నావు అన్న పాట ఉంటది ఒక్కసారి చూసినవా? పాడండి. ఎంత సక్కగున్నాదో నా ఈ స్కూలు పిల్లలందరికీ తల్లినన్నాదో, నా ఈ స్కూలు ఎంత సక్కగున్నాదో, నా ఈ స్కూలు పిల్లలందరికీ తల్లినన్నాదో, నా ఈ స్కూలు పీటి పుల్లారెడ్డి సారు డ్రెస్సు లేదని తన్నుకుంటూ తరుముకుంటూ గెదుముతుంటే, ఇగ రార కొడుకులార అన్నాదో, నా మూల గోడ దునికిపోదుర్రార అన్నాదో, నా మూల గోడ ఇట్లా అందరి సార్ పేరు వచ్చేటట్టుగా హ్మ్. పాట రాసిన. హ్మ్. పాట రాస్తే మా అన్న ఎళ్లి పాడిండు. పాట సూపర్ హిట్ అప్పుడు. ఓహ్! పాట మంచిగా పాడిండు. అందరికి అరే! అశోక్ పాటలు రాస్తున్నా అట్లా హ్మ్. నా స్టార్ట్. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా స్కూల్‌లో తెలుగు పండిట్ వెంకటమల సార్ ఉంటాడు. హ్మ్. ఆ సార్‌ది అదే సంవత్సరం రిటైర్మెంట్. రిటైర్మెంట్ ఉంటే ఆ సార్ గూడా ఒక పాట రాసినారు. పాడిన. ఇగ అట్లా నాకు పాటలు రాయాలా, పాటలు పాడాలా, ప్రతి ప్రోగ్రామ్ గూడా నా పాటతోటే స్టార్ట్ జేసేవాళ్ళు. హ్మ్. అట్లా నాకు ప్రతి ప్రోగ్రామ్ గూడా నేనే కంపల్సరీ ఒక పాట రాసి అట్లా ఇట్లా చేసుకొని 10థ్ వరకు అక్కడ చిట్యాల చదువుకున్నాం. ఇంటర్మీడియేట్ నర్సంపేట రెసిడెన్షియల్. హ్మ్. అక్కడ గూడా ప్రతి పాట నాతోటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. ఆ! అక్కడికి పోయిన తర్వాత నేను కొత్తగా ఉన్న పాటలు గాకుండా కొత్త ట్యూన్ జేయాలనుకోని కొత్త కొత్త ట్యూన్ జేసేది. హ్మ్. కొత్త కొత్త ట్యూన్ చేసుకుంటూ కొత్త కొత్త పాటలు వచ్చేది ప్రతి ప్రోగ్రామ్‌కి. అక్కడ నా ఫ్రెండు మధుకర్ అని ఉంటాడు. బొల్లి హ్మ్. మధుకర్ అని అక్కడ నాకు పరిచయమైన వాళ్ళ అన్న కెమెరామ్యాన్. హ్మ్. కెమెరామ్యాన్ అయితే "తమ్ముడు నువ్వు సినిమాలకు రాయగలుగుతావా?" అంటే నేను ఎళ్లి పాటలు వినిపిస్తే హ్మ్. "పాటలు బాగున్నాయి నువ్వు కూడా రాయి" అని చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు 'బుజ్జిగాడు' సినిమా ప్రభాస్‌ది. హ్మ్. యాక్చువల్‌గా నేను ఆళ్ళకి చెప్పకముందే నేను ఒక పాట రాసినా. హ్మ్. 'ప్రభాస్' విన. హ్మ్. అది వస్తే నాకు ఎప్పటినుంచో బాగుండదనుకుని నేను ఇప్పటికి కూడా ఓపెట్టుకొని ఉన్నాను నేను. హ్మ్. అది కంపల్సరీ ప్రభాస్ సార్ దగ్గరికి ఎళ్తది కావచ్చు అనుకోని ఉన్నా. కాపోతే అవకాశం రాలా. మొన్న టీవీ ఛానెల్‌లో కూడా అన్న నాకు ఈ గుణకి ఎట్లా తెలిసిందో తెలవదు. కాపోతే "అన్న నువ్వు ఆ ప్రభాస్ విన పాట రాసి ఉంటావు కదా! ఒకసారి పాడంటే" నేను మొన్న వినిపిస్తా అన్న నేను కంపల్సరీ మన టీవీ ఛానెల్ ద్వారానా లేకపోతే ఇంకెట్లైనా గాని కంపల్సరీ ఈ పాట ప్రభాస్ దగ్గర చేరిపోతా అన్న అని చెప్పిండు. హ్మ్. ఒక్కసారి పాడన్నా మరి. అది 'ప్రభాస్' దాకా మనం చేరేలా చేద్దాం. ఓకే. ప్రయత్నం. హ్మ్. సార్ దాకా చేరుతానని నాకు ఇప్పటికి కూడా ఒక నమ్మకం అనిపిస్తుంది. బుజ్జిగాడురో భలే ముద్దుగున్నడురో వానైటే చూస్తే నింగే తొంగి చూసినాదిరో సిగ్గుల సిన్నోడ్రో భలే చిత్రంగున్నడురో వాని సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయెనురో ఐటేమో ఆరు వేటేమో నూరు గ్లామర్ అదో తీరు గట్సు భలే జోరు అందాలే 100 కేజీలు ఓ ప్రభాసు నువ్వే నా డ్రీమ్ బాసు కత్తిలాగా ఉన్నది ఫోజు ఓ ప్రభాసు ఖతర్నాకు ఉన్నది ఫోజు బుజ్జిగాడురో భలే ముద్దుగున్నడురో వానైటే చూస్తే నింగే తొంగి చూసినాదిరో సిగ్గుల సిన్నోరో భలే చిత్రంగున్నడురో వాని సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయెనురో ఈశ్వరుడై వచ్చి నన్ను మెచ్చినాడు రాఘవుడై వచ్చి నన్ను రమ్మని పిలిచాడు మున్న అయి వచ్చి ముద్దులు పెట్టాడు యోగి అయి వచ్చి నన్నాగం చేశాడు ఛత్రపతి అయి వచ్చినాడు రో నా ప్రభాసు చక్రంలా తిప్పినాడు రో వెనుకడుగే వేయనోడు రో నా ప్రభాసు ఓటమినే ఎరగనోడు రో. బావున్నదన్న. నేను గూడా 'ప్రభాస్' ఫ్యానన్నా. ఈ పాట ఇన్న తర్వాత నాకు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయినా అన్న. ఓకే. థ్యాంక్ యూ రా. హ్మ్.
అన్న మరి ఎట్లా సాగుతుందన్న? అసలు ఒక పాట రాయాలంటే ప్రశాంతమైన ప్లేస్ ఉండాలె. కూసొని మంచిగా రాయాలె. అవునవును. ఎట్లా రాస్తారు? ఎక్కడ రాస్తారు మీరు ఈ పాటలని? యాక్చువల్‌గా నేను ర్యాపిడో చేస్తా. నాకు ఈ జాబులు చేస్తే సమయానికి రాక ఇటు షూటింగ్ అవసరం ఉన్నప్పుడు, లేకపోతే దేనికైనా అవసరం ఉన్నప్పుడు రాదనుకోని చెప్పేసి నేను అంటే ప్రస్తుతం చేస్తుండే అంతకుముందు ప్రీవియస్ చేస్తుండే. చేసుకుంటున్న సమయంలో నాకేమైనా లీవ్ ఇవ్వాలనుకున్నట్టు ఇటు జాబ్ అయితే ఇబ్బంది అయితుందనుకోని బండి తీసుకున్నా. బండి తీసుకొని ర్యాపిడో చేసుకుంటూ ఇక పాటలు ఉన్నప్పుడు పాటలకి, అవి ఉన్నప్పుడు అది చేసుకుంటూ ఉంటున్నా. ఇక నాకు ఒకవేళ ట్యూన్ వస్తే అప్పుడే ఫోన్‌లో రికార్డ్ చేసుకుంటా. ట్యూన్ హుహు. వస్తే ఫోన్‌లోనే రికార్డ్ చేసుకొని అది రూమ్‌కొచ్చిన తర్వాత రాయడం హ్మ్. అట్లా చేస్తా. నీకు మంచిగా పేరు తెచ్చిన పాటేందన్న? నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాటంటే ఆహ్, 'ప్రవీణ్ కుమార్' సార్ వాళ్ళకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ బ్యానర్‌కు అన్ని పాటలు నేను రాసినవే. హ్మ్. అందులో 'జాజిమల్లె తోటలు' అనే పాట నాకు అత్యంత పేరు తీసుకొచ్చింది. 'జాజిమల్లె తోటలో' పాట అనేది ప్రవీణ్ సార్‌కి కూడా చాలా అత్యంత ఇష్టం.